ఎత్తుకు పై ఎత్తు. రత్తయ్య బీదవాడు. అతని కూతురికి పెళ్లి నిశ్చయమైంది. అతను కడుపు కట్టుకుని ఎలాగో కూడబెట్టిన డబ్బు తీసుకుని బస్తీకి వెళ్ళి బంగారు నగల దుకాణాలన్నీ తిరిగి వజ్రాల శెట్టి దుకాణంలో ఒక నగ ఇతర చోట్ల కన్నా చాలా చవకగా దొరికితే కొన్నాడు. అతను తన చింకిబట్టల చాటున ఆ నగను దాచుకుని తన గ్రామానికి పోతుంటే దారిలో 3 మనుషులు కర్రలతో అతన్ని అటకాయించి, నీ దగ్గర ఉన్నదంతా బయటపెట్టు, లేకపోతే బుర్ర బద్దలు కొట్టేస్తాం అన్నారు. రత్తయ్య ఆశ్చర్యపోయి, నాలాంటి పేదవాడి దగ్గర ఏముంటుంది బాబులు, నన్ను వదలండి అన్నాడు. రత్తయ్యను పలకరించినవాడే కర్రను అతని భుజం మీద ఆనించి, నీ బట్టల చాటును దాచిన నగ పైకి తియ్యి అన్నాడు. రత్తయ్యకు చెమటలు పట్టాయి. తన కష్టార్జితమంతా ఆ నగలో ఉంది. దాని సంగతి వీళ్లకు తెలిసిపోయింది. అతను దేవుడా అంటూ వాళ్లకు నగ ఇచ్చుకున్నాడు. దొంగలు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. నగ పోయింది గాని రత్తయ్య బుర్ర చురుగ్గా పనిచేస్తోంది. తన చింకిబట్టల చాటున బంగారు నగ ఉన్నట్టు వాళ్ళకెలా తెలిసింది? తనను పలకరించిన వాణ్ణి వజ్రాల శెట్టి దుకాణంలో చూసినట్టు రత్తయ్యకు స్ఫురించింది. ఇది స్ఫురణకు రావడమే తరువాయి రత్తయ్య తిరిగి బస్తీకి వచ్చాడు. అతను వజ్రాల శెట్టి దుకాణం సమీపిస్తూనే తనను దోచిన 3 దుకాణం బయట నిలబడి ఉండడం చూశాడు. రత్తయ్యకు దొంగలు అని గట్టిగా అరవాలనిపించింది. కాని ఈ బస్తీలో తన వంటి అనామకుడి మాట ఎవరు నమ్ముతారు? తాను నిజం ఎలా రుజువు చేస్తాడు? 3లోనూ తన నుంచి నగ తీసుకున్నవాడు దుకాణంలోకి వెళ్ళాడు. తర్వాత ఆ మనిషి డబ్బు తీసుకుని బయటికి వచ్చి తాను తెచ్చిన డబ్బు మిగిలిన 2తో అక్కడే పంచుకున్నాడు. రత్తయ్యకు కడుపు మండిపోయింది. వజ్రాల శెట్టి ఆ మనుషుల ద్వారా తన కొనుగోలుదారులను తానే దోస్తున్నాడు. అందుకే అతని ధరలు తక్కువ. ఈ సంగతి అధికారులకు నచ్చ చెప్పటం తేలిక కాదు. అదీకాక అధికారులను శెట్టి డబ్బిచ్చి కొనగలడు. అలాంటి వాణ్ణి నేరం చేస్తుండగా పట్టి ఇయ్యాలి గాని వట్టి ఆరోపణలతో శిక్షించడం అసాధ్యం. రత్తయ్యకు ఒక ఆలోచన తట్టింది. రత్తయ్య ఆ దుకాణం దగ్గరే పొంచి ఉండి తనలాంటి రైతే అందులో ప్రవేశించడం చూసి తాను కూడా దుకాణంలోకి వెళ్ళి అక్కడి జనంలో కలిసిపోయి ఆ రైతును శెట్టిని గమనించసాగాడు. వజ్రాల శెట్టి ఆ రైతుకు ఏదో నగ అమ్మబోతూ తన్ను అడిగినట్టే, మీది ఏ గ్రామం, అక్కడికే వెడుతున్నావా, నడిచి వెడతావా పాపం అంటూ సానుభూతిగా అడిగాడు. ఆ ప్రశ్నలకు రైతు ముగ్ధుడైపోయి ఉన్న సంగతి దాచకుండా చెప్పాడు. రైతు దుకాణం నుంచి వీధిలోకి రాగానే తనను దోచిన 3 కొద్ది దూరం అతని వెనకనే నడిచి ఊరి పొలిమేరకేసి వెళ్ళిపోయారు. వెంటనే రత్తయ్య ఆ రైతును కలుసుకుని పక్క సందులోకి తీసుకుపోయి తన ఊరు పేరు, తన నగపోయిన విధము చెప్పాడు. అదృష్టవశాన ఆ రైతు ఉండే ఊళ్ళో రత్తయ్య బంధువులున్నారు. వాళ్ళని రైతు బాగా ఎరుగును. అన్నా, నీ నగను శెట్టి మనుషులు దోచేస్తారు. నువ్వు అలాంటిదే ఒక గిల్టు నగను కొని దొంగలు వచ్చినప్పుడు దాన్ని వాళ్ళకియ్యి. నీ అసలు నగ వాళ్ళ కంట పడకుండా జాగ్రత్తపడు. తర్వాత వాళ్ల సంగతి నేను చూస్తాను అన్నాడు రత్తయ్య రైతుతో. అసలు నగ నీ దగ్గరే ఉండని, దొంగలు దొరికినాక తీసుకుంటాలే అంటూ రైతు తాను కొన్న బంగారు నగను రత్తయ్యకిచ్చేసి చవకలో గిల్టు నగ కొని తన దారిన తాను బయలుదేరాడు. రత్తయ్య వజ్రాల శెట్టి దుకాణానికి వెళ్ళి ఏడుపు మొహం పెట్టి, శెట్టిగారు, మీ వద్ద కొన్న నగను మా గ్రామంలోనే ఉండే షావుకారు గారు తెమ్మన్న రవలహారాన్ని దారిలో 3 దొంగలు కాజేశారు. మా ఊరు పోవాలంటే మొహం చెల్లడం లేదు. ఆ దొంగల్లో ఒకణ్ణి మీ దుకాణంలో చూశాను. వాణ్ణి గురించి మీరు ఏమైనా చెప్పగలరేమోనని వచ్చాను అన్నాడు. దొంగలు రవలహారం కాజేసిన సంగతి తన దగ్గర దాచారని శెట్టి అమితంగా కలవరపడ్డాడు. వాళ్ళు తనకు తెలియకుండా వ్యాపారం చేస్తున్నారన్నమాట. శెట్టి తన ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నంలో ఉంటే రత్తయ్య మళ్ళీ ఇలా అన్నాడు. అంతేకాదు శెట్టిగారు, వాళ్ళు దోచిన నగలను ఇంకెక్కడో అమ్మి వాటికి బదులు మాయనగలను చేయించే ఆలోచనలో ఉన్నారు. ఏమో, నువ్వు చెప్పే మనుషులను గురించి నాకేమీ తెలీదు. నువ్వు వెళ్ళవచ్చు అని శెట్టి రత్తయ్యను పంపేసి దొంగల కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి దొంగలు రైతు వద్ద కాజేసిన గిల్టు నగతో వచ్చి దాన్ని శెట్టికి ఇచ్చారు. శెట్టి దాన్ని చూసి రత్తయ్య చెప్పినట్టు అది మాయనగే అని తెలుసుకున్నాడు. శెట్టికి ఒళ్ళు మండుకొచ్చింది.
అసలు నగ ఎక్కడా అని అతను దొంగలను అడిగాడు. దొంగలు మొహాలు చూసుకున్నారు. ఇంతకుముందు ఇంకోటి దగ్గర రవ్వలహారం కాజేశారు. అది ఏది? దాన్ని కూడా నాకే ఇస్తే డబ్బు ఇయ్యకపోయానా అన్నాడు శెట్టి. రవ్వలహారమా అంటూ దొంగలు నిర్ఘాంతపోయారు. అదే సమయంలో రత్తయ్య న్యాయాధికారిని, రక్షక భటులను వెంట పెట్టుకుని వచ్చాడు. అప్పటిదాకా వీధిలో వాళ్ల కోసం ఎదురుచూస్తున్న రైతు కూడా దుకాణంలోకి వచ్చాడు. దొంగలు దొరికిపోయారు. రత్తయ్య రైతు నగ రైతుకు ఇచ్చేశాడు. రైతు న్యాయాధికారితో ఆ ముగ్గురు దొంగలు తన వద్ద గిల్టు నగ దొంగలించిన వైనని చెప్పాడు. ఆ గిల్టు నగ ఇంకా శెట్టి చేతిలోనే ఉంది. రత్తయ్యకు అతని నగ తిరిగి రావడమే కాక దొంగలను పట్టి ఇచ్చినందుకు బహుమానంగా దాని ధర కూడా తిరిగి వచ్చింది. దొంగలను, శెట్టిని రక్షక భట్లు పట్టుకుపోయారు. కథ సమాప్తం.